నమస్తే అండి. ఈరోజు బ్యాక్ మజిల్స్‌ని స్ట్రెంతనింగ్ పెంచే ఆసనాల కోసం తెలుసుకుందాం. ఈ బ్యాక్ స్ట్రెంతనింగ్ ఏంటంటే 2 కాళ్ళు ఫోల్డ్ చేసి బ్రీత్ ఇన్ చేస్తూ మీ చెస్ట్ పార్ట్‌ని పూర్తిగా అలా రైజ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ రైజ్, బ్రీత్ అవుట్ డౌన్. బ్రీత్ ఇన్ చేసేటప్పుడు మీ చెయ్యి వెళ్ళేంత గ్యాప్ నడుము కింద ఉండాలి. అలాగే 2 కాళ్ళని కూడా మళ్ళీ ఫోల్డ్ చేస్తూ మీ కుడి కాలు మీద ఎడమ కాలుని పెట్టి బ్రీత్ ఇన్ చేస్తూ లోయర్ పార్ట్‌ని అలా రైజ్ చేయండి. ఇది కందరాసనం వేరియేషన్. అలాగే మళ్ళీ లెగ్ చేంజ్ చేస్తూ బ్రీత్ ఇన్ చేస్తూ లోయర్ పార్ట్ని రైజ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ చేయండి. ఇది మీలో స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు బాగా తగ్గుతుంది. ఇది బ్యాక్ మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెంథనింగ్ అవుతుంది. 2 కాళ్ళు కొద్దిగా ముందుకు పెట్టి ఇన్హేల్ చేస్తూ మళ్ళీ లెఫ్ట్కి రైట్కి మీ హెడ్ సైడ్కి ఆపోజిట్గా రొటేట్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రైజ్ చేయండి. అలా ఇన్హేల్ చేస్తూ మళ్ళీ అలా హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తూ డౌన్ చేయండి. డౌన్ చేస్తూ హోల్డ్ చేయండి. ఇది కూడా బ్యాక్ స్ట్రెంతనింగ్ పెంచే ఆసనాలు. ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళకి ఏంటంటే లోయర్ బ్యాక్ ప్రాబ్లం అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆసనాలు చేయడం వల్ల లోయర్ బ్యాక్ చాలా వరకు తగ్గుతుంది. L4, L5 డిస్క్స్ అంటారు కదా, ఆ యొక్క కంప్లైంట్ తగ్గుతుంది. డిస్క్స్ అన్నీ కూడా సెట్ అవుతాయి అన్నమాట బాగా. అలాగే ఇది మత్స్యాసనం. మీ హెడ్ని వెనక్కి రొటేట్ చేస్తూ బ్రీత్ ఇన్ చేసి అలాగ ఉంచడం వల్ల మీ యొక్క నెక్ మజిల్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంతనింగ్ వస్తుంది. తర్వాత మీ యొక్క కాల్ని ఇంటర్లాక్ చేస్తూ చిన్ పూర్తిగా మోకాలకి టచ్ చేస్తూ ఉంచండి. ఇది మీ యొక్క బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా మసాజ్ జరుగుతుంది. ఫ్లోర్కి ఎప్పుడైతే మీకు అటు ఇటు రొటేట్ అవుతుందో ఫ్లోర్ మీద స్పైన్ అంతా కూడా మసాజ్ జరుగుతుంది అనమాట. ఇది కూడా మంచి ఆసనం, పవనముక్తాసనం. కానీ బ్యాక్ మజిల్స్ అన్నీ, ఫ్రంట్ మజిల్స్ అన్నీ కూడా మంచి టోనింగ్ అవుతాయి అనమాట. తర్వాత పూర్వ ఉత్తానాసన్, అప్వర్డ్ ప్లాంక్ పోజ్. ఇది కూడా బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంతనింగ్ వస్తుంది. కూర్చొని ఎక్కువ టైం పనిచేసే వాళ్ళకి, నిలబడి ఎక్కువగా ఉండి పనిచేసే వాళ్ళకి ఏంటంటే ఈ ఆసనాలు చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. ఈ ఆసనాలు చేయడం వల్ల అన్నీ ఏంటంటే మీకు చెస్ట్ పార్ట్, నెక్ అన్నీ కూడా ఎక్స్పెండ్ అవుతాయి. మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. అలాగే మైండ్ కామ్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే నర్వ్స్ అన్నీ కూడా బాగా యాక్టివేట్ అవుతాయి అనమాట. తర్వాత డిప్రెషన్ అంటారు కదా, డిప్రెషన్ తగ్గుతుంది. మీకు లోయర్ బ్యాక్ నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే నర్వ్స్ అన్నీ ఉంటాయి. తర్వాత లంగ్స్ కెపాసిటీ, ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. థైరాయిడ్, మీ చెస్ట్ చిన్కి గడ్డానికి ఎప్పుడైతే టచ్ చేస్తున్నారో ఇక్కడ థైరాయిడ్ గ్లాండ్స్ ఉంటాయి. అవి కూడా బాగా హెల్తీగా ఉంటాయి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి కంప్లైంట్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇది సేతు బంధాసన్, కందరాసనం అని కూడా అంటారు. సేతు బంధాసన్ సంస్కృతంలో బ్రిడ్జి పోజ్. ఏంటంటే బ్యాక్ బాగా బెండ్ చేసి ఉంచడం వల్ల మీకు నడునొప్పులన్నీ కూడా పటాపంచలు అవుతాయి, చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే సివియర్గా నడునొప్పులు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి. అలాగే అబ్డామినల్ సర్జరీస్ న్యూగా రీసెంట్గా అయిన వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క ఛానల్ పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్